ఈరోజు వేలేరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థించినటువంటి నాకు గౌరవనీయులు పెద్దలు, నేను వేలేరు గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని. నేను మొదటి నుండి కూడా దాదాపు 1994 నుండి మా గురువు గారు, రాజకీయ గురువు కడియం శ్రీహరి గారితోనే వెన్నంటూ ఉండి అతనితోనే ఇప్పటి వరకు ప్రస్తావన కొనసాగిస్తున్నాను. కడియం శ్రీహరి గారి ఆశీస్సులతో నేను ఈరోజు నాకు వేలేరు, ఇంత పెద్ద గ్రామమైనటువంటి ఒక మండల కేంద్రమైనటువంటి వేలేరు గ్రామానికి సర్పంచ్గా ఎవరైతే సరైన వ్యక్తో ఆలోచించి మరి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి వారికి నేను నా గ్రామం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా నేను 5 సంవత్సరాల గతంలో సర్పంచ్గా పనిచేసిన సమయంలో కూడా 5 సంవత్సరాలు నేను ఎలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడకుండా స్వచ్ఛందంగా ఎవరి దగ్గర ఒక రూపాయి లేకుండా నేను నిస్వార్థంగా పనిచేసినాను. అది గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను వేదికపై నుండి కూడా సవాలు విసిరిన, నేను నా రాజకీయ జీవితంలో నేను సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి అయినా నేను ఆశించినా అని చెప్పి, ఒకవేళ ఆశిస్తే నేను ఇక్కడనే ముక్కురాక్తా అని చెప్పి కూడా అంత ధైర్యంగా చెప్పుకునే వ్యక్తిని విజయపూరి మల్లికార్జున అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఏదేమైనా నాకు స్వార్థం లేదు, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే సంకల్పం నాకుంది. నన్ను గెలిపించుకోవాలనే తపన మా గ్రామ ప్రజలకు చాలా మందికి ఉన్నది. ఎవరో అనుభవం లేని వ్యక్తులు, రౌడీజం చేసే వాళ్లకు ఈ గ్రామాన్ని అప్పగించే బాధ్యత దేవుడు కూడా కరుణించరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.